ఈ రోజు మనం గర్భసంచిలో యూజువల్ గా అందరూ చూస్తున్న ఫైబ్రాయిడ్ యూట్రస్ గురించి తెలుసుకుందాం. ఐఎమ్ డాక్టర్ శ్రవంతి, సౌమ్య హాస్పిటల్, సాయినగర్, కరీంనగర్. ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి చాలా మంది ఆడవాళ్ళలో గర్భసంచిలో పెరుగుతూ ఉండే గడ్డలు ఆర్ కంతులని కూడా అంటారు. సో ఇవి యూజువల్ గా ఎందుకు వస్తాయి అనడానికి పర్టికులర్ రీజన్ అనేది లేదు, కానీ మనం ఒబెసిటీ ఉన్న ఆడవాళ్ళల్లో లేదంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న ఆడవాళ్ళల్లో, అంటే వాళ్ళ అమ్మలకి కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా గడ్డలు ఉన్న వాళ్ళలో మనం యూజువల్గా చూస్తూ ఉంటాం. ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఎవరికైనా లోపల రసాయనాల అసమతుల్యత ఉన్న వాళ్ళకి, ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్, ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు అనేవి మనం చూస్తూ ఉంటాం. ఈ గడ్డలు తయారైన తర్వాత ఆ పేషెంట్కి రకరకాల సిమ్టమ్స్ అనేవి తయారవుతూ ఉంటాయి. అంటే హెవీ బ్లీడింగ్ అవ్వడం, అంటే ఋతుస్రావం ఎక్కువ అవ్వడం, లేదంటే కడుపు నొప్పి, గర్భసంచి గడ్డ వల్ల ప్రెషర్ సిమ్టమ్స్ కూడా తయారవుతూ ఉంటాయి. అంటే మూత్రం సంచి మీద బరువు పడడం కానీ, మోషన్ పోయే గొట్టం మీద కానీ బరువు పడడం వల్ల కూడా ఆ పేషెంట్ రకరకాల ప్రాబ్లమ్స్తో గైనకాలజిస్ట్ని అప్రోచ్ అవుతూ ఉంటుంది. సో ఇలా రావడం వల్ల ఆ డాక్టర్ స్కానింగ్ చేస్తే ఈ గడ్డలు ఉన్నాయి అని బయటపడుతూ ఉంటుంది. ఈ గర్భసంచి గడ్డలు అనేటివి చాలా రకాల పొజిషన్స్లో ఉంటాయి. గర్భసంచిలో బయట పొర మీద ఉంటే వాటిని సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. మధ్య పొరలో ఉంటే ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. లోపల భాగంలో అంటే క్యావిటీ లోపలది గనక ఉంటే వాటిని సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటారు, లేదా పెడెంకులేటెడ్ ఫైబ్రాయిడ్స్ అనేటివి కూడా ఉంటాయి. యూజువల్గా ఈ సబ్మ్యూకోజల్ అండ్ పెడెంకులేటెడ్ ఫైబ్రాయిడ్సే పేషెంట్స్కి ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడానికి, కడుపు నొప్పి రావడానికి కారణాలు అవుతూ ఉంటాయి. ఇలా పేషెంట్ మనకి సిమ్టమ్స్తో ఉన్నా లేకున్నా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని తెలిసి వచ్చినప్పుడు మనము ఎంత సిమ్టమ్స్తో ఆమె బాధపడుతుందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ని డాక్టర్స్ చేయాల్సి ఉంటుంది. బాగా సిమ్టమాటిక్గా పేషెంట్ బాధపడుతుంది, ఋతుస్రావం ఎక్కువ అవుతుంది, నొప్పి బాగా ఉన్నది అంటే అప్పుడు మెడిసిన్స్తో ఫస్ట్ ఆ గర్భసంచి గడ్డలు క్యూర్ అవుతాయా అని ఆలోచించి, అయ్యే పరిస్థితుల్లో కానీ ఆ పర్టికులర్ పొరల్లో కానీ ఉంటే మెడిసిన్స్తో సెట్ చేయడానికే ట్రై చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మెడిసిన్స్తో కానీ గడ్డలు సెట్ అవ్వకపోతే, లేదా తగ్గట్లేదు, బ్లీడింగ్ సిమ్టమ్స్ తగ్గట్లేదు, పేషెంట్ ఇంకా సఫర్ అవుతుంది అని అంటే అప్పుడు మనం సర్జికల్ అప్రోచ్కి అంటే ఆపరేషన్కి వెళ్ళాలి. ఆపరేషన్స్లో 2 రకాల ఆపరేషన్స్ ఉంటాయి. ఓన్లీ గడ్డల్ని మాత్రమే తీసి గర్భసంచిని కాపాడే సర్జరీస్ ఉంటాయి, మొత్తానికే గర్భసంచిని తీసేసే సర్జరీస్ కూడా ఉంటాయి. ఈ గర్భసంచి గడ్డల్ని మనం ఆపరేషన్తో తీసే పొరల్లో అంటే బయట పొరల్లో ఉన్నాయి అని అంటే కనుక వాటికి అప్రోచ్ అవ్వడం మంచిది. ఎందుకు అంటే గర్భసంచిని తీసేయడం వల్ల ఆడవాళ్ళకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి 99% డాక్టర్స్ గర్భసంచిని నిలపడానికే ట్రై చేయాలి. కానీ లోపల ఉన్నాయి గడ్డలు, క్యావిటీ లోపల ఉన్నాయి, అది ఆపరేషన్తో తీసే విధంగా లేవు, చాలా హెవీ బ్లీడింగ్ అవుతుంది, పేషెంట్ సఫర్ అవుతుంది, దానివల్ల పేషెంట్ చాలా వీక్ అవుతుంది, ఇలాంటి సిచ్యువేషన్స్లో మాత్రమే మనము గర్భసంచిని తీసేయాల్సిన అవసరం పడవచ్చు. బట్ పేషెంట్స్ కూడా ఎప్పుడు గర్భసంచిని తీసేద్దాము అనే ఉద్దేశంతో ఉండకుండా ఎప్పుడైనా సరే వీలైనంత వరకు గర్భసంచిని కాపాడుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళకి కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటారు. సో ఏదైనా సరే నిర్ణయం తీసుకునే ముందు మంచి గైనకాలజిస్ట్ని అప్రోచ్ అయ్యి సలహాలు తీసుకున్నాక నిర్ణయం తీసుకోవడం మంచిది. థ్యాంక్ యూ.